డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, దిస్ సెషన్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ సైట్ ఆడిట్ స్ట్రాటజీ. సో మన వెబ్సైట్కి సంబంధించిన సైట్ ఆడిట్ ఏ విధంగా చేసుకోవాలి, సైట్ ఆడిట్లో ఉన్న బేసిక్ పాయింట్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి అనేది ఈ కంప్లీట్ మాడ్యూల్లో తెలుసుకుందాము. జనరల్గా సైట్ ఆడిట్ అంటే కంప్లీట్గా టెక్నికల్ ఆస్పెక్టివ్లో ఉంటుంది. సో టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు దీనికి సంబంధించిన సైట్ ఆడిట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఒక సింపుల్ ఫార్మెట్ అనేది చెప్తాను. సో సైట్ ఆడిట్ గురించి ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 90% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ SEOs కి సైట్ ఆడిట్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఎందుకంటే దీనికి సంబంధించిన HTML కానీ, CSS కానీ, జావా స్క్రిప్టింగ్ కానీ ఇవన్నీ 90% ఆఫ్ డిజిటల్ మార్కెటర్స్ కి తెలియదు. కాకపోతే ఈ 90% ఆఫ్ డిజిటల్ మార్కెటర్స్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, మరి సో ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఈ మాడ్యూల్లో నేను మీకు క్లియర్ గా చెప్తాను. సో అసలు ఇప్పుడు సైట్ ఆడిట్ అంటే ఏంటి, మీరు అసలు ఇండివిజువల్ గా మీరు ఓన్ గా ఒక వెబ్సైట్ అనేది రన్ చేస్తున్నారు, లేదంటే మీ క్లయింట్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్లయింట్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత అయినా కానీ ఇండివిజువల్ మీ ఓన్ వెబ్సైట్ రన్ చేస్తున్నప్పుడు కానీ సైట్ ఆడిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాము. Audit your website for improved SEO and conversations. A website audit is an examination of page performance prior to large-scale search engine optimization or a website redesign. So website కి సంబంధించిన ఆడిట్ అనేది అసలు మన వెబ్సైట్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది. సో SEO అనేది కేవలము లోకల్ SEO, ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, తర్వాత కాంటెంట్ రైటింగ్, ఈ టైప్ ఫ్యాక్టర్స్ కాకుండా టెక్నికల్ SEO కూడా ఇంపార్టెంట్. సో టెక్నికల్ SEO అనేది మనము ఏ విధంగా చూసుకోవాలంటే మన పేజ్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా చూపిస్తుంది, మన పేజ్ స్పీడ్ అనేది లోగా ఉందా, హైగా ఉందా, సో మన పేజ్ లోడ్ అనేది ఎంతగా ఉంది అనేది ఈ టైప్ ఆఫ్ థింగ్స్ తెలుసుకోవడం కూడా టెక్నికల్ SEO కింద వస్తుంది. ఒకవేళ పేజ్ స్పీడ్ అనేది సరిగా లేకపోతే దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలి అనేది కూడా ఈ టెక్నికల్ SEO కింద వస్తుంది. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీకు అర్థం కాకపోయినా గానీ జస్ట్ నేను ఏం చెప్తున్నాను అనేది మీరు వినండి చాలు. సో నేనేం చెప్తున్నాను, ఆ టెక్నికల్ టర్మినాలజీ ఏంటి అనేది జస్ట్ మీరు వినండి. సో నేను ఫర్దర్ గా కూడా ఒక షార్ట్ వీడియో ఇస్తాను. ఆ షార్ట్ వీడియోలో టెక్నికల్ SEO ని ఒకవేళ నాన్ టెక్నికల్ డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉంటారో, నాకు టెక్నికల్ నాలెడ్జ్ రాదు కానీ నేను నా క్లయింట్ కి టెక్నికల్ కి సంబంధించిన SEO అనేది ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో మీ సైట్ కి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ ని మీ SEO లకి ఏ విధంగా చెప్పాలి. సో వెరీ సింపుల్ ఫార్మాట్ లో నేను చెప్తాను. సో ఎందుకంటే ఇవన్నీ లార్జర్ థింగ్స్, ఇవన్నీ హ్యాండిల్ చేయడం అనేది ఏ డిజిటల్ మార్కెటర్స్ కి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకనేసి నాకున్న ఎక్స్పీరియన్స్ తో వెరీ సింపుల్ ఫార్మాట్ లో సో అసలు వాట్ ఈస్ టెక్నికల్ SEO, సైట్ ఆడిట్ ఏ విధంగా చేయాలనేది ఒక బ్రీఫ్ వీడియో చేస్తాను, షార్ట్ వీడియో అది. అండ్ బిఫోర్ దాట్ వెబ్సైట్ కి సంబంధించిన టెక్నికల్ SEO అంటే ఏంటి, సైట్ ఆడిట్ ని ఏ విధంగా చేయాలి, దీని స్ట్రాటజీస్ ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది మీరు నేను చెప్పేది జస్ట్ వినండి చాలు. సో దీనివల్ల మీకంటూ ఒక ఐడియా వస్తుంది వాట్ ఈస్ వాట్ అనేసి. ఆడిటింగ్ యువర్ వెబ్సైట్ కెన్ డిటర్మైన్ వెదర్ ఆర్ నాట్ ఇట్స్ ఆప్టిమైజ్డ్ టు అచీవ్ యువర్ ట్రాఫిక్ గోల్స్ అండ్ ఇఫ్ నాట్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ ఇట్ టు ఇంక్రీజ్ పెర్ఫార్మెన్స్. సో వెబ్సైట్ కి సంబంధించిన ఆడిట్ అనేది మనం ప్రాపర్ గా చేసుకోకపోతే సో మనకి వెబ్సైట్ కి సంబంధించిన ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది మనకు తెలియదు. అలాగే దీన్ని ఒకవేళ మనము ఆప్టిమైజ్ గనక సరిగా చేసుకోగలిగితే సో దీనికి సంబంధించిన ట్రాఫిక్ అనేది కూడా బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, ద బెనిఫిట్స్ ఆఫ్ వెబ్సైట్ ఆడిట్. అసలు వెబ్సైట్ ఆడిట్ చేసుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఫస్ట్ మనకి అది తెలియాలి. సో బెనిఫిట్స్ వచ్చేసేసి బిఫోర్ వి డైవ్ ఇన్ టు ద థింగ్స్ యూ షుడ్ కీపింగ్ ఎన్ ఐ అవుట్ ఫర్ యాజ్ యు ఆర్ ఆడిటింగ్ యువర్ వెబ్సైట్. లెట్స్ రివ్యూ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ వన్. సో మన వెబ్సైట్ కి సంబంధించిన ఆడిటింగ్ అనేది చేస్తే కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి, అది ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాం. సో అసలు మేజర్ టాపిక్ లోకి వెళ్లే ముందు సో హియర్ ఆర్ సమ్ ఆఫ్ ది టాప్ బెనిఫిట్స్ ఫ్రమ్ మార్కెటింగ్ పర్స్పెక్టివ్.
సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన పర్స్పెక్టివ్ లో మనకి వెబ్సైట్ కి సంబంధించిన ఆడిట్ చేయటం వల్ల కొన్ని ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. సో మన వెబ్సైట్ కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అనేది వన్ ఆఫ్ ది బెనిఫిట్. మన వెబ్సైట్ అసలు ప్రాపర్ గా ఎలా ఉంది, సో వెబ్సైట్ కి సంబంధించిన అన్ని పేజెస్ అనేది ప్రాపర్ గా ఉన్నాయా, తర్వాత బ్యాక్ లింక్స్ అనేది ప్రాపర్ గా ఉన్నాయా, లేదంటే తర్వాత బ్రోకెన్ లింక్స్ ఏమైనా ఉన్నాయా, పేజ్ కి సంబంధించిన స్పీడ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాము, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్, ఏ టైప్ ఆఫ్ వీడియోస్, తర్వాత ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ మనం యూజ్ చేస్తున్నాం మన వెబ్సైట్స్ కి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. వెబ్సైట్ ఆడిట్స్ యూజువల్లీ ఎవాల్యుయేట్ ఎ సైట్ నాట్ ఓన్లీ ఫర్ ఇట్స్ కాంటెంట్ బట్ ఆల్సో ఫర్ ఇట్స్ టెక్నికల్ పెర్ఫార్మెన్స్. యాజ్ ఎ రిజల్ట్ an audit will give you a chance to inspect the robustness of your website's technical framework and infrastructure, assess how friendly your website to search engines, and determine how easy it is for users to navigate and intuitively find content on your website. సో మనము దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్ గా ఆడిట్ చేసుకోవడం వల్ల మన వెబ్సైట్ కి సంబంధించిన టెక్నికల్ ఫ్రేమ్ వర్క్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ విధంగా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అసలు ఈ వెబ్సైట్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇదంతా మనకి వెబ్సైట్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ప్రాపర్ గా అవుతుందా లేదా, ఏమైనా డిఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం సైట్ ఆడిట్ వల్ల తెలుస్తుంది. బై కండక్టింగ్ ఏ వెబ్సైట్ ఆడిట్ యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఎనీ మిస్డ్ SEO ఆపర్చునిటీస్ అండ్ రెమెడీ ఎనీ మిస్గైడెడ్ ఆర్ పూర్లీ ఎగ్జిక్యూటెడ్ SEO pitfalls throughout the content of your website. What is the pitfall of that is, మనం వెబ్సైట్ ని కనుక ఆడిట్ కనుక చేసుకుంటే, సో మనము SEO లో ది బెస్ట్ స్కోర్ కనుక తీసుకోలేకపోతున్నామంటే ఈ టెక్నికల్ SEO ఆడిట్ అనేది మీకు యూటిలైజ్ అవుతుంది. సో మనం ఎక్కడ డ్రాబ్యాక్ చేస్తున్నాము, దీన్ని ఏ విధంగా SEO ఆడిట్ చేసుకోవాలి, సో మన క్లయింట్ వరకు ఏ టైప్ ఆఫ్ సంబంధించిన SEO ఆడిట్స్ చేసుకోవాలి అనేది ఇది ఎంతగానో యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ గా చెప్తుంది దిస్ ఈస్ ద డిఫాల్ట్ థింగ్స్. సో ఒకవేళ మీరు బ్యాక్ లింక్స్ అంటే బ్రోకెన్ లింక్స్ ఎక్కువగా ఉన్నాయంటే బ్రోకెన్ లింక్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయమని చెప్తుంది. పేజ్ లోడ్ ఎక్కువగా ఉందంటే పేజ్ లోడ్ రిమూవ్ చేయండి. తర్వాత CSS వర్క్, జావా స్క్రిప్ట్ ఎక్కువగా ఉన్నాయంటే అవి రిమూవ్ చేయండి అని చెప్తుంది. ఫ్లాష్ వర్క్స్ మీరు ఎక్కువగా వాడుతున్నారు అంటే రిమూవ్ చేయమని చెప్తుంది. సో ఈ టైప్ ఆఫ్ కు సంబంధించిన ప్రతిదీ అనేది ఈ టెక్నికల్ కి సంబంధించిన ఆడిట్ సైట్ ఆడిట్ లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. This will safeguard you from constantly chasing changes to search ranking algorithm, meaning you won't be applying misguided practices just to show up in the top of the search engine results pages. సో ఈ టైప్ ఆఫ్ ఆడిట్ చేసుకోవటం వల్ల మనము మళ్ళీ అగైన్ అనమాట, సో మళ్ళీ మనము మన వెబ్సైట్ కి సంబంధించిన రీఫోకస్ చేసుకోవడం కోసం ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కడ డిఫాల్ట్ ఉంది, ఎక్కడ మనము ది బెస్ట్ మెథడ్ అనేది ఫాలో చేసుకోవాలి, అలాగే మన సైట్ అనేది హెల్దీగా ఉందా లేదా అనేది ఇది ఒక సేఫ్ గార్డ్ అనమాట. సో వెబ్సైట్ కి సంబంధించిన సైట్ ఆడిట్ అనేది ఇది ఆల్వేస్ ఒక సేఫ్ గార్డ్ గా మనకు ఉపయోగపడుతుంది. మనము కాన్స్టెంట్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సో సైట్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బెటర్ గా ఉంటుంది. సో కన్వర్జేషన్ రేట్ ఆప్టిమైజేషన్. సో సైట్ ఆడిట్ అనేది ప్రాపర్ గా చేసుకోవడం వల్ల కన్వర్జేషన్ రేట్ ఆప్టిమైజేషన్, సో CRO అనేసి అంటాము. సో కన్వర్జేషన్ రేట్ ఆప్టిమైజేషన్ కూడా ది బెటర్ గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థర్డ్లీ, వెబ్సైట్ ఆడిట్ ఎనేబుల్ యూ రీ-ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడ్ జనరేషన్ అండ్ కన్వర్జేషన్. సో ఒక లీడ్ జనరేషన్ కోసం మన వెబ్సైట్ అనేది మెయిన్ గా వర్క్ చేస్తుంది అనుకుంటే, సో లీడ్ జనరేషన్స్ ప్రాపర్ గా కావట్లేదు అనుకుంటే కన్వర్జేషన్ రేట్ ఆప్టిమైజేషన్ అనేది ఎక్కడ ప్రాబ్లం గా ఉంది, సో ఎక్కడైనా డిఫాల్ట్స్ ఉన్నాయా అనేది ఈ వెబ్సైట్ కి సంబంధించిన సైట్ ఆడిట్ లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా, ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా, తర్వాత మనము కాల్ టు యాక్షన్స్ అంటే ల్యాండింగ్ పేజెస్ ఏమైనా క్రియేట్ చేసామంటే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఆ పేజ్ కి సంబంధించిన URLs ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది ఈ టెక్నికల్ SEO లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. As a result, you will be able to spot any previously overlooked opportunities to convert visitors into leads. So you can add relevant CTS as well as identify deficiencies in your landing pages so you can optimize them to boost conversations. సో మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి ఎక్కడైనా మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఎక్కడైనా ప్రాబ్లం ఉందో అంటే వాటిని ఐడెంటిఫై చేసేసుకొని కాల్ టు యాక్షన్, సో ఏదైనా ల్యాండింగ్ పేజెస్ లో కానీ లేదంటే సో సపరేట్ గా ఆ పేజ్ కి సంబంధించిన బగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే
అంటే యూఆర్ఎల్ బేస్డ్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, వీడియో బేస్డ్ కావచ్చు, ఫ్లాష్ వర్క్ బేస్డ్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇస్. సో ఈ టైప్ కి సంబంధించిన ఏమన్నా ఉన్నాయి అంటే మనం ఐడెంటిఫై చేసేసుకొని వాటిని ఓవర్కమ్ చేసుకుంటే కన్వర్జేషన్ అంటే కాల్ టు యాక్షన్ అనేది ల్యాండింగ్ పేజ్ అనేది ది బెస్ట్ రీచింగ్ అనేది ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ అసెసింగ్ బోత్ ద కాంటెంట్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ వెబ్సైట్ విల్ ఓపెన్ అప్ ఆపర్చునిటీస్ టు డ్రాస్టికల్లీ ఇంప్రూవ్ ద ట్రాఫిక్ అండ్ ద కన్వర్జేషన్ యువర్ వెబ్సైట్ జనరేట్స్. సో ఈ విధంగా మనం చూడటం వల్ల ఏంటంటే టెక్నికల్ ఆస్పెక్టివ్ లో కానీ లేదంటే కాంటెంట్ ఆస్పెక్టివ్ లో కానీ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే మనం ఒకసారిగా దాన్ని మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో డ్రాస్టికల్లీ ఒక్కసారి మనం టెక్నికల్ ఎస్ఈఓ ఆడిట్ కనుక చేసుకున్నాము అంటే మన సైట్ కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ అనేది డ్రాస్టికల్ గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్ విల్ బి షూర్ అనమాట. అయితే మనము ఈ వెబ్సైట్ ఆడిటింగ్ చేసేటప్పుడు ఈ 4 థింగ్స్ అనేది మనము కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ద 4 అసెస్మెంట్స్ టు మేక్ వెన్ ఆడిటింగ్ యువర్ వెబ్సైట్స్. సో ఈ 4 థింగ్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్. సో వెబ్సైట్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆడిట్ యూ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ హౌ యూజర్స్ నావిగేట్ యువర్ వెబ్సైట్ ఫ్రమ్ యువర్ హోమ్ పేజ్ టు బ్లాగ్ పోస్ట్ టు ల్యాండింగ్ పేజెస్ అండ్ ఎనీ రిలేటెడ్ కాంటెంట్ ఇన్ బిట్వీన్. సో మన యూజర్స్ అనేది ఏ పేజెస్ కి ల్యాండ్ అవుతున్నారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది మనం ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం ల్యాండింగ్ పేజెస్ అనేది క్రియేట్ చేసాము అంటే ఆ ల్యాండింగ్ పేజ్ అనేది ఇక్కడ పెద్దగా మనము అంటే ల్యాండింగ్ పేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక యూఆర్ఎల్ క్లిక్ చేసినప్పుడు అది ఓపెన్ అయ్యే పేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ల్యాండింగ్ పేజ్ అనేసి అంటాము. ల్యాండింగ్ పేజ్ అనే టెర్మినాలజీని ఎక్కువగా యూజ్ చేసేది కాల్ టు యాక్షన్. సపోజ్ మీరు ఒక ఆన్లైన్ ప్రోడక్ట్ ను బై చేయాలి అనుకుంటే క్లిక్ నౌ అనే ఒక బటన్ అనేది కనబడుతుంది. ఆ క్లిక్ నౌ అనే బటన్ మనం ప్రెస్ చేసామంటే అది బయింగ్ ఆప్షన్ కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. దట్ ఈస్ కాల్డ్ ల్యాండింగ్ పేజ్. సో ల్యాండింగ్ పేజ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సైన్ అప్ ఫామ్ ని ల్యాండింగ్ పేజ్ అంటాము సింపుల్ గా చెప్పాలంటే. సో హాస్పిటల్స్ లో మనము ఏదైనా కన్సల్టేషన్ బుక్ చేసుకోవాలి, ఫామ్ ఫిల్ చేయండి అనేసి ఆన్లైన్ లో గనక ఏదైనా పేజ్ కనపడింది అంటే మనము ఫిల్ చేసే డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో మన పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. సో ఈ ఆప్షన్ ఉన్న పేజెస్ ని ల్యాండింగ్ పేజెస్ అనేసి అంటాము. వెరీ సింపుల్ అనమాట ల్యాండింగ్ పేజెస్ అర్థం చేసుకోవటము. కానీ డిఫరెంట్ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఉంటుంది. మనకి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మనకి ల్యాండింగ్ పేజ్ ని ఏ టైప్ ఆఫ్ గా క్రియేట్ చేసుకోవాలన్నా కానీ ఆ టైప్ గా క్రియేట్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ని అసెస్మెంట్ చేసుకునేటప్పుడు యూజర్స్ కి సంబంధించింది హోమ్ పేజ్ కి ల్యాండ్ అవుతున్నారా, పోస్టులు ఉంటాయి కదా ఆ బ్లాగ్ పోస్టులకి ల్యాండ్ అవుతున్నారా, లేదంటే అంటే ఎక్కువగా విజిట్ అవుతున్న పేజెస్ లో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ పేజెస్ ఆన్ యువర్ వెబ్సైట్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ టు ఎవాల్యుయేట్ దెమ్ ఫర్ ఆప్టిమైజేషన్ ఆపర్చునిటీస్. సో మనం ఆ విధంగా వెబ్సైట్ కి సంబంధించిన ఆడిట్ అనేది చేసుకుంటున్నప్పుడు మన పేజెస్ కి సంబంధించినవి అంటే మనగా ఓన్ గా క్వశ్చన్స్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే ఈజ్ యువర్ వెబ్సైట్ ఆప్టిమైజ్డ్ ఫర్ మాక్సిమం యూజబిలిటీ. మన వెబ్సైట్ అనేది మాక్సిమం యూజబిలిటీకి ఆప్టిమైజింగ్ చేయబడిందా లేదా. ద మోర్ విజిటర్స్ యూ కెన్ అట్రాక్ట్ టు యువర్ వెబ్సైట్ ద మోర్ ఆపర్చునిటీస్ యూ విల్ హ్యావ్ టు జనరేట్ లీడ్స్ అండ్ అల్టిమేట్లీ కస్టమర్స్, బట్ ఓన్లీ ఇఫ్ యూ వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ వెల్. సో మన వెబ్సైట్ కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆప్టిమైజేషన్ కనుక ప్రాపర్ గా జరిగింది అంటే మనం ఎక్కువ విజిటర్స్ ని రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఎక్కువ విజిటర్స్ మన వెబ్సైట్ కి కనుక ట్రాఫిక్ ఫ్లోటెడ్ ఎక్కువ అయిపోయింది అనుకో మనకి ఎక్కువ లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ప్రాపర్ గా ఆప్టిమైజ్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ద మెయిన్ గోల్ ఈజ్ హియర్ ఈజ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ టు గెట్ టు ద ఇన్ఫర్మేషన్ దే ఆర్ లుకింగ్ ఫర్. యాజ్ ఏ రిజల్ట్ యూ విల్ లైక్లీ సీ కన్వర్జేషన్ రేట్స్ ఇంప్రూవ్ ఆన్ దేర్ ఓన్. సో మన వెబ్సైట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం యూజర్స్ మన పేజెస్ కి ల్యాండ్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా, యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా, మొబైల్ ఆప్టిమైజేషన్ జరుగుతుందా లేదా, ఈ పేజ్ కి సంబంధించిన స్పీడ్ ప్రాపర్ గా ఉందా లేదా. సో అవన్నీ ప్రాపర్ గా ఉంటేనే సో కంప్లీట్ గా వెబ్సైట్ ఆప్టిమైజేషన్ అనేది యూజబిలిటీ అనేది ప్రాపర్ గా ఉంటేనే కాల్ టు యాక్షన్ గానీ అంటే లీడ్ జనరేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. ఆ వెబ్ పేజ్ కి చూడంలోనే అగ్లీగా ఉండి పేజ్ లోడ్ అనేది చాలా స్లోగా ఉండి సో ఫాంట్స్ అనేది జిగ్ జాగ్ గా ఉండి ఇలా ఉంటే దానికి సంబంధించిన ప్రాబ్లం ఎక్కడన్నా ఉంది, ఏదైనా ప్లగిన్ ప్రాబ్లమా లేదంటే తర్వాత HTML కానీ లేదంటే జావా స్క్రిప్ట్స్ CSS ఫైల్స్ ఏమన్నా లార్జర్ స్కేల్ లో ఉన్నాయా, హెవీగా లోడ్ అవుతున్నాయా అనేది చెక్ చేసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నాయంటే ఆ వెబ్ పేజ్ ని చూడంలోనే స్మూత్ గా ఉంది, ఓకే బెటర్ గా ఉంది, కంటెంట్ ఈజ్ వెరీ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. దెన్ యూజర్ ఏం చేస్తారు అల్టిమేట్ గా దే టుక్ ఏ యాక్షన్. ఒకవేళ ఫామ్ ఫిల్ చేయాలనుకుంటే వాళ్ళు ఫామ్ ఫిల్ చేసేసి అది ఈజీగా లీడ్ అనేది జనరేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ మనము ఏమి క్వశ్చన్ చేసుకోవాలి. సెకండ్ వన్,
హౌ ఈజ్ యువర్ వెబ్సైట్స్ ఓవరాల్ స్పీడ్? మన వెబ్సైట్ కి సంబంధించిన ఓవరాల్ స్పీడ్ అనేది ఎంత ఉంది? ఆర్ దేర్ ఎక్సెసివ్ పేజ్ సైజెస్ అండ్ ఆర్ లాంగ్ పేజ్ లోడ్ అండ్ సర్వర్ రెస్పాన్స్ టైమ్స్. సో పేజ్ కి సంబంధించిన స్పీడ్ ఎలా ఉంది, సర్వర్ కి సంబంధించిన రెస్పాన్స్ టైం ఏ విధంగా ఉంది అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. డస్ యువర్ సైట్ గో డౌన్ ఫ్రీక్వెంట్లీ? మన సైట్ అనేది కంప్లీట్ గా డౌన్ అవుతుందా? సైట్ స్పీడ్ కెన్ బి ఇంపాక్టెడ్ వెన్ ఇమేజ్ ఫైల్స్ ఆర్ టూ లార్జ్ ఆర్ HTML and CSS needs to be cleaned up, all of which can drastically improve your site speed. మన సైట్ కంప్లీట్ గా డౌన్ అవుతున్నా గానీ, మన పేజెస్ కి సంబంధించిన సరిగా స్పీడ్ అనేది సరిగా లేకపోయినా గానీ, మన సర్వర్ ఎప్పుడైనా డౌన్ అవుతున్నా గానీ, సో మనము మన వెబ్సైట్ లాంచ్ చేయాలి అంటే మనము ఒక సర్వర్ ని హోస్ట్ చేసుకోవాలి. సో ఆ సర్వర్ కి సంబంధించిన టెక్నికల్ టర్మ్స్ కూడా చాలా వీక్ గా ఉన్నాయి, సర్వర్ అనేది మనకు సరైన స్పీడ్ ఇవ్వట్లేదు అంటే మనం 100% టెక్నికల్ SEO ఆడిట్ ద్వారా అసెస్మెంట్ చేసేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది మనం చూసుకోవాలి. సో ఆ విధంగా మనము వాటిని రెక్టిఫై చేసేసుకుంటే మన వెబ్సైట్ అనేది డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అల్టిమేట్లీ ఫాస్ట్ లోడింగ్ అండ్ ఆప్టిమైజ్డ్ పేజెస్ విల్ లీడ్ టు హైయర్ విజిటర్ ఎంగేజ్మెంట్, రిటెన్షన్ అండ్ కన్వర్షన్. అల్టిమేట్ గా పేజ్ కి సంబంధించిన స్పీడ్ బెటర్ గా ఉన్నా గానీ, SEO ఆడిట్ వెరీ గుడ్ గా ఉన్నా గానీ మనకి విజిటర్స్ సంబంధించిన హైయర్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, తర్వాత రీవిజిటెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, కన్వర్షన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ SEO అసెస్మెంట్. SEO అసెస్మెంట్ అనేది ఏమేమి చేసుకోవాలి? సో మన SEO అసెస్మెంట్ అంటే ఆన్ పేజ్ కానీ ఆఫ్ పేజ్ కి సంబంధించిన అసెస్మెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి? ఆప్టిమైజింగ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఈస్ క్రూషియల్లీ టు హోల్డింగ్ ఆన్ టు విజిటర్స్, బట్ ద అబోవ్ క్వశ్చన్ ఈస్ నాట్ ద ఓన్లీ వన్ యూ షుడ్ బి ఆస్కింగ్. యూ షుడ్ ఆల్సో ఆడిట్ ద కాంటెంట్ యు ఆర్ పబ్లిషింగ్ టు ఎన్ష్యూర్ ఇట్స్ యాక్చువల్లీ సాల్వింగ్ యువర్ విజిటర్స్ ప్రాబ్లమ్. సో టెక్నికల్ SEOకి సంబంధించిన అసెస్మెంట్ ఏం చేసుకోవాలంటే, మీరు ఒక వెబ్సైట్ ఆడిట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన కాంటెంట్ అనేది రిలవెంట్ గా ఉందా లేదా. సో చాలా మంది టెక్నికల్ SEO ఆడిట్ చేయమనేసి SEOs కి వేరే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన SEOలు ఇస్తారు. సో అప్పుడు మనం ఏం చేయాలి? సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, SEO అసెస్మెంట్ ఈస్ నాట్ ప్రాపర్. సో SEOకి సంబంధించిన మీరు ఏదైతే కాంటెంట్ SEO ఆప్టిమైజేషన్ చేస్తున్నారో అది ప్రాపర్గా లేదు. అసలు ఈ కాంటెంట్ అనేది మీరు ఏదైతే ప్రోడక్ట్ అనేది బై చేయాలనుకుంటున్నారో దానికి రిలవెంట్గా లేదు. సో మీరు వన్స్ ఒకసారి కాంటెంట్ అనేది చెక్ చేసుకోండి, అది ప్రాపర్గా లేదు అనేసి మనం సజెషన్ అనేది ఇవ్వాలి. సో ఇది ఎలా ఉంటుంది? ఈజ్ యువర్ వెబ్సైట్ కాంటెంట్ హై క్వాలిటీ? సో మన వెబ్సైట్ కి సంబంధించిన కాంటెంట్ అనేది హై క్వాలిటీగా ఉందా లేదా అనేది మనం టెక్నికల్ SEO ఆడిట్ లో మనం చెక్ చేసుకోవాలి. సో అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి? సో మనకి ఎవరైనా టెక్నికల్ ఆడిట్ కనుక ఇచ్చారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ SEO అసెస్మెంట్ కనుక మనం చేస్తున్నామంటే, ఈజ్ యువర్ వెబ్సైట్ కాంటెంట్ హై క్వాలిటీ? సో మనకు సంబంధించిన మన వెబ్సైట్ కి సంబంధించిన కాంటెంట్ అనేది హై క్వాలిటీగా ఉందా లేదా. సో మాకు ఆ విషయాలు తెలియదు అన్నప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అనేది అడగాల్సి ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. యాజ్ యూ ఎవాల్యుయేట్ యువర్ కాంటెంట్ ఫర్ క్వాలిటీ, థింక్ అబౌట్ ఇట్ ఫ్రమ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. డిడ్ దిస్ ఇన్ఫర్మేషన్ లీవ్ మీ సాటిస్ఫైడ్? డిడ్ ఇట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ మై క్వశ్చన్స్? Does it give me all the resources relevant to this topic? Do I know what to do next? Keep in mind, quality content should appeal to the interest, needs and problems of your buyer personas. Be interesting and well written, provided valuable, true and detailed information about a particular topic, and leave the reader with the next steps, such as call to action, whatever it is, conversations. So మన వెబ్సైట్ కి సంబంధించిన SEO అసెస్మెంట్ లో మన వెబ్సైట్ కి సంబంధించిన కాంటెంట్ అనేది యూజర్ కి రిలవెంట్ గా ఉందా లేదా. ప్రతి యూజర్ ఆ వెబ్సైట్ కి టర్న్ ఆన్ అయిన తర్వాత అది ప్రాపర్ గా రీడ్ చేస్తున్నారా లేదా, అది అతనికి రిలవెంట్ గా ఉందా లేదా. సో ఆ టాపిక్ రీడ్ చేసిన తర్వాత తనకు సంబంధించిన క్వైరీస్ అన్ని రిజాల్వ్ అయినాయా లేవా, ఇంకా డౌట్ఫుల్ గానే ఉన్నాయా, ఇవన్నీ మనము కన్సిడరేషన్ లోకి తీసేసుకొని మనము SEO ఆడిట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఒకవేళ ప్రాపర్ గా లేదు అనుకుంటే, సో SEO కి సంబంధించిన కాంటెంట్ అనేది రిలవెంట్ గా లేదు, మీరు కాంటెంట్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోండి అనేది మనం సజెషన్ ఇవ్వాలి. సో మనది ఓన్ సైట్ వెబ్సైట్ ఉంది అనేసి అనుకుంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది, సో యూజర్ ఆస్పెక్టివ్ లో క్వాలిటీ కంటెంట్, రిలవెన్స్ కంటెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, ఈజ్ యువర్ వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్డ్? సో మన వెబ్సైట్ మొత్తము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ జరిగిందా లేదా. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ జరగాలి అంటే, సో దానికి సంబంధించిన కాంటెంట్కి సంబంధించిన కీవర్డ్స్ కావచ్చు, బ్యాక్ లింక్స్ కావచ్చు, డూ ఫాలో కానీ, నో ఫాలో కానీ, బ్యాక్ లింక్ క్రియేషన్ కానీ,
URL ఆప్టిమైజ్డ్ కానీ ఈ టైప్ ఆఫ్ కు సంబంధించిన మొత్తం ఎంటైర్ వెబ్సైట్ అనేది ఆప్టిమైజేషన్ జరిగిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకు నాలెడ్జ్ కనుక లేదు అంటే ఏం చేయాలి అనేది నేను చెప్తాను. So make sure all of your web pages are following on-page SEO best practices. To audit your content for on-page SEO, conduct a keyword analysis in which you do the following. Consult your analytics to review keyword performance, which keywords are giving you the biggest gain in traffic and leads. Assess how well you are factoring keyword performance into your content strategy. How much relevant content are you adding to your website to target those keywords? Review basic on-page SEO elements like URL, page titles, meta descriptions and copy. Make sure keywords are included where relevant. సో ఒకవేళ మనకి SEO అనేది మనం వెబ్సైట్ అంతా క్రియేట్ చేసాము, నాకు ఈ SEO కు సంబంధించిన సైట్ ఆడిట్ అనేది రావట్లేదు అనేసి అనుకుంటే ఈ కీవర్డ్స్ అనేది SEO ఆస్పెక్ట్ లో కాంటెంట్ అనేది జనరేట్ చేసామా లేదా అనేది మీకు తెలిసిన దగ్గరలో ఉన్న ఏదైనా ఒక SEO పర్సన్ కి ఇస్తే సో దే గైడింగ్ యూ. మనం నేర్చుకునే స్టేజ్ లో కనుక ఉన్నాము అంటే సో ఎన్ని కీవర్డ్స్ పెట్టుకోవాలి, తర్వాత టైటిల్ ట్యాగ్స్ H1 కానీ H2 టైటిల్ ట్యాగ్స్ కానీ ఎన్ని జనరేట్ చేసుకోవాలి, ఇమేజెస్ ఎన్ని పెట్టుకోవాలి, వాటికి ఆల్ టెస్ట్ ఎలా పెట్టుకోవాలి, వీడియోస్ ఎలా పెట్టుకోవాలి, డాక్యుమెంట్ షేరింగ్స్ ఎలా చేసుకోవాలి, సో పారాగ్రాఫ్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎన్ని వర్డ్స్ ఉండాలి, లార్జర్ కాంటెంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, వాటిని ఎలా ఇండెక్స్ చేసుకోవాలి, ఈ టైప్ ఆఫ్ సంబంధించిన డౌట్స్ కనుక ఏమన్నా ఉన్నాయంటే సో మీకు దగ్గరలో ఉన్న ఒక SEO కి మేమంతా SEO ఆస్పెక్ట్ లో చేసాము, మా కంటెంట్ అనేది మా ఆన్ పేజ్ కి సంబంధించిన టెక్నికల్ ఆడిట్ చేయండి అంటే వాళ్ళు చేసేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. సో మీరు టెక్నికల్ ఆడిట్ తెలియకపోవటం అనేది మీ ప్రాబ్లం అయితే కాదు, తెలుసుకోవటం అనేది ఇంపార్టెంట్. తెలుసుకోకపోతే మనకి సైట్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో మనకి అట్లీస్ట్ ఏ క్రైటీరియా వల్ల తగ్గుతుంది, సో దీన్ని చేయటం మనకు రాకపోయినా కానీ వేరే టెక్నికల్ SEO ఆడిట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో చేస్తే దట్స్ ఫైన్. సో ఆ విధంగా మనకి ఇది తెలుసుకుంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసేసి కన్వర్జేషన్ రేట్ అసెస్మెంట్. వైల్ హై క్వాలిటీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్డ్ కంటెంట్ ఈస్ ఏ గ్రేట్ వే టు బూస్ట్ యువర్ ట్రాఫిక్ నెంబర్స్. ఇట్స్ వాట్ హ్యాపెన్స్ ఆన్ దోస్ విజిటర్స్ ఆర్ ఆన్ యువర్ వెబ్సైట్ that really counts, unless of course you do not care about the conversations. ఎగ్జాక్ట్లీ అంతే కదా. సో మన కాంటెంట్ అనేది ప్రాపర్ గా ఆప్టిమైజేషన్ కనుక జరిగింది అంటే మనకి విజిటర్స్ అనేది వస్తారు. మనకి విజిటర్స్ మోటివ్ ఏంటి, మన కాంటెంట్ ని రీడ్ చేస్తే చాలు అనుకుంటే దట్ వుడ్ బి ఫైన్. సో మన కాంటెంట్ ని రీడ్ చేసిన తర్వాత దానికి ఏదైనా ఒక యాక్షన్ పార్ట్ వాళ్ళు మనకి కాల్ చేయాలా, లేదంటే ఫామ్ ఫిల్ చేయాలా, లేదంటే వాట్ ఈస్ ద కాల్ టు యాక్షన్ పార్ట్. సో అసలు కాల్ టు యాక్షన్ పార్టే కనుక లేదు అనుకుంటే అసలు మనం కన్వర్జేషన్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి సైట్ కి వస్తున్నారు విజిటర్స్, ప్రాపర్ గా రీడ్ చేస్తున్నారు, సో ఫ్లోటింగ్ బాగానే ఉంది, ఎవ్రీథింగ్ విడ్ బి ఫైన్. సో కన్వర్జేషన్ నాకు వరీ ఏం అవసరం లేదు. సో అందుకనేసి కన్వర్జేషన్ రేట్ అసెస్మెంట్ గురించి మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం సైట్ ఆడిట్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ కి సంబంధించిన కన్వర్జేషన్ రేట్ ఆప్టిమైజేషన్ ఉందా, సో ఆ పేజ్ కి కాల్ టు యాక్షన్ అనేది ఉందా, ఆ పేజ్ కి కాల్ టు యాక్షన్ కనుక లేదు, సైట్ కి సంబంధించిన విజిటర్స్ మంచిగానే ఉన్నారు, పర్వాలేదు బాగానే వస్తున్నారు అనుకుంటే సో మనము కన్వర్జేషన్ గురించి మనం రిపోర్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఓకే ఈ వెబ్సైట్ అనేది బాగానే ఉంది, విజిటర్ మంచిగానే వస్తున్నారు అనేది మనం రిపోర్టింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసేసి టెక్నికల్ అసెస్మెంట్. టెక్నికల్ అసెస్మెంట్ అనేది ఏ విధంగా చేయాలి? వన్స్ యూ హ్యావ్ అడ్రస్డ్ ద 3 primary goals of your website audit, it's time to loop in a developer or someone of your IT department for a technical evaluation. సో ఇది టెక్నికల్ కి సంబంధించింది కంప్లీట్ గా. దీంట్లో మనము ఏ టైప్ ఆఫ్ కు సంబంధించిన టెక్నికల్ ఆడిట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఒకసారి చెప్తాను. యూ కుడ్ ఆల్సో హైర్ ఎన్ అవుట్ సైడ్ ఏజెన్సీ. ఒకవేళ మనకి ఈ టెక్నికల్ అసెస్మెంట్ గురించి అంత ప్రాపర్ నాలెడ్జ్ కనుక లేదు అన్నప్పుడు మనము వేరే ఏజెన్సీని హైర్ చేసుకోవచ్చు. అంటే అడ్వర్టైజింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఏజెన్సీని హైర్ చేసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టెక్నికల్ SEO ఎక్స్పర్ట్ ని హైర్ చేసుకోవచ్చు. కానీ నేను సింపుల్ ఫార్మాట్ చెప్తాను, మీరు టెక్నికల్ కి సంబంధించిన అసెస్మెంట్ కోసము మీరు ఎవరిని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఓన్లీ ఒకటి ఉంటుంది. సో కీ ఇంపార్టెంట్ అదేంటి అనేది నేను మీకు చెప్తా. జస్ట్ బి షూర్ టు డూ యువర్ హోమ్ వర్క్ ఫస్ట్. అంటే మనము టెక్నికల్ అసెస్మెంట్ కి సంబంధించిన ఆడిట్ చేయడానికి ముందు
సో రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా SEO ఆస్పెక్ట్స్, అవన్నీ ప్రాపర్ గా ది బెస్ట్ లెవెల్లో మనం చేసుకున్నాము అంటే అప్పుడు మనం టెక్నికల్ అసెస్మెంట్ గురించి ఆలోచించాలి. అసలు టెక్నికల్ అసెస్మెంట్ గురించి మనం థింక్ చేయాలి అంటే అసలు ఫస్ట్ మనకి ది ప్రాపర్ SEO చేసుకున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ది ప్రాపర్ SEO మనం చెక్ చేసుకున్నాము, అయినా మాకు డౌట్ ఉంది, టెక్నికల్ అసెస్మెంట్ కి వెళ్దాము అన్నప్పుడు మనము థింక్ చేయాల్సిన పాయింట్స్ ఏమున్నాయి అనేది చూద్దాము. కీప్ ఇన్ మైండ్ దట్ దేర్ ఆర్ మేబీ సమ్ క్యారీ ఓవర్ ఫ్రమ్ ద 3 assessment above: website performance, SEO, conversion rate. The technical evaluation, however, addresses all 3 to maximize the user experience. సో మనం ఇప్పటివరకు చెప్పుకున్న దాంట్లో వెబ్సైట్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడాము, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాపర్ గా చేసుకున్నామా లేదా, లేదంటే కన్వర్జేషన్ రేట్ అనేది ప్రాపర్ గా చేసుకున్నామా లేదా, టెక్నికల్ ఎవాల్యుయేషన్ కరెక్ట్ గా చేసామా లేదా. అయినప్పటికీ సో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది సైట్ కి ఉందా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలి ప్రయారిటీగా. హియర్ ఈస్ వాట్ యూ షుడ్ బి లుకింగ్ ఫర్ ఇన్ ద టెక్నికల్ అసెస్మెంట్ స్టేజ్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆడిట్. సో ఇది రియల్ టాపిక్. ఇప్పటి వరకు మనము సైట్ ఆడిట్ లో అంటే వెబ్సైట్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ సరిగా ఉందా లేదా, ఆన్ పేజ్ కి సంబంధించిన SEO ప్రాపర్ గా ఉందా లేదా, వెబ్సైట్ కి సంబంధించిన స్పీడ్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకున్నాము. కానీ అసలు టెక్నికల్ అసెస్మెంట్ అంటే ఏంటి SEOలో? సో టెక్నికల్ అసెస్మెంట్ అంటే కేవలము 4-5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో మనకి మేజర్గా ఒకటి తెలిస్తే చాలు, మిగతా అన్ని ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా మనం రెక్టిఫై చేసుకోగలము. సో మనకు ఫస్ట్ ఏంటంటే టెక్నికల్ SEO అంటే ఏదో అనేసి అనుకుంటాము. టెక్నికల్ SEO అంటే వెరీ సింపుల్. మీకు ఎక్స్పర్ట్ లెవెల్ క్లయింట్ అంటే మీకు ది బెస్ట్ టీమ్ లీడ్ దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు అనేసి అనుకుందాము. ది బెస్ట్ టీమ్ లీడ్ అయినా కానీ టెక్నికల్ అసెస్మెంట్ గురించి ఎంత నేర్చుకున్నా కానీ అది ఒక పెద్ద ఓషన్ అన్నమాట. మనం నేర్చుకున్నా కానీ అందులో వర్క్ చేస్తానే ఉండాలి. కానీ ది బేసిక్ ఫండమెంటల్స్ కనుక తెలిస్తే అంతకు మించి మీ టీమ్ లీడ్ అయినా కానీ, లేదంటే మీ సుపీరియర్ అయినా కానీ, మీ క్లయింట్ కానీ అంతకుమించి ఇన్డెప్త్ అడగరు. సో ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ అంతవరకే ఉన్నాయి. సో అంతకుమించి ఇన్డెప్త్ అనేది వెళ్ళరు. అంతకుమించి ఇన్డెప్త్ వెళ్ళారు అంటే అది హైలీ ఎక్స్పెన్సివ్ బడ్జెట్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ మీద అంత దూరం క్లయింట్స్ అనేది ఎవరు వెళ్ళరు. ద బేసిక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో అవి మాత్రమే అడుగుతారు. వాటిని మనం రెక్టిఫై చేసుకోగలం. సో అవేంటి నేను మీకు చెప్తాను. ఈజ్ యువర్ వెబ్సైట్ డిజైన్ రెస్పాన్సివ్? ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి టెక్నికల్ అసెస్మెంట్ గురించి ఎవరైనా అడిగారంటే మనము ఈ వెబ్సైట్ అనేది రెస్పాన్సివ్ వెబ్సైటా కాదా, ఈ డిజైన్ అనేది. సో మొబైల్ రెస్పాన్సివ్ గా ఉందా లేదా, మనము ట్యాబ్ లో రెస్పాన్సివ్ గా ఉందా లేదా, లేదంటే డెస్క్టాప్ లో ఎలా ఉంది. మనము కొన్ని వెబ్సైట్స్ చూస్తాము, డెస్క్టాప్ లో ఒకలాగా ఉంటాయి, టాబ్లెట్స్ లో చూసినప్పుడు ఒకలాగా ఉంటాయి, మొబైల్ ఫోన్స్ లో చూసినప్పుడు ఒకలాగా ఉంటాయి. సో ఒక్కొక్క డివైస్ కి ఒక్కొక్క రంగా ఉంటాయి. సో ఆ వెబ్సైట్ అనేది ఆ విధంగా ఉందా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. డస్ యువర్ వెబ్సైట్ హ్యావ్ ఏ రెస్పాన్సివ్ డిజైన్? సో మన వెబ్సైట్ అనేది ఒక రెస్పాన్సివ్ డిజైనా కాదా? మీనింగ్ ఇట్ ఈస్ ఏ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్. సో దాని ఉద్దేశం ఏంటంటే మన వెబ్సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా. సో మొబైల్ ఫ్రెండ్లీగా లేకపోతే దాన్ని మొబైల్ ఫ్రెండ్లీగా చూసుకోవాలి. దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ద యూసేజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ ఈజ్ ఓన్లీ గ్రోయింగ్. యాజ్ ఆఫ్ 2020 మొబైల్ డివైసెస్ అకౌంట్ ఫర్ హాఫ్ ఆఫ్ ద అబోవ్ ఆల్ వెబ్ పేజెస్ వ్యూ వరల్డ్ వైడ్. సో ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి వెబ్సైట్ అనేది ఎక్కువగా మొబైల్లోనే చూస్తున్నారు. అందుకనే ఏ వెబ్సైట్ అయినా కానీ మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా, సో అది రెస్పాన్సివ్ వెబ్సైట్. అది రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటే మొబైల్ ఫ్రెండ్లీలో ఉన్నట్టు. రెస్పాన్సివ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏ డివైస్ లో చూసినా కానీ వెబ్సైట్ దానికి తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. మెనూ ఆప్షన్స్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటే ఆ వెబ్సైట్ అనేది ఏ డివైస్ కైనా కానీ అది ఫ్రెండ్లీగా ఉంటుంది. యాజ్ ఏ రిజల్ట్స్ వెబ్సైట్ మస్ట్ బి కంపాటబుల్ విత్ దట్ గ్రోయింగ్ డిమాండ్. సో ప్రతి వెబ్సైట్ అనేది కంపల్సరీగా మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి, రెస్పాన్సివ్ డిజైన్ గా ఉండాలి. సో దీనికి సంబంధించిన డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసేది వెబ్సైట్ లో ఆ వెబ్సైట్ డిజైన్ అనేది రెస్పాన్సివ్ ఆర్ కాదా అనేది చెక్ చేసుకొని, రెస్పాన్సివ్ అయితే రెస్పాన్సివ్ అని చెప్పాలి. రెస్పాన్సివ్ కాకపోతే మనం క్లయింట్ కి ఏం చెప్పాలి? రెస్పాన్సివ్ వెబ్సైట్ కాదు, వీ షుడ్ చేంజ్ ది ఎంటైర్ థీమ్ ఆర్ ఎల్స్ వీ రీడిజైన్ ఇట్ యాజ్ ఏ రెస్పాన్సివ్ వెబ్సైట్. సో మనం దీన్ని ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అన్నా కొత్తది తీసుకోవాలి, లేదంటే దీని రెస్పాన్సివ్ వెబ్సైట్ కన్నా మనము మోడిఫికేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈజ్ యువర్ వెబ్సైట్ ఎర్రర్ మెసేజెస్ ఫ్రీ. సో మన వెబ్సైట్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ లేకుండా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆర్ రెస్పాన్స్ కోడ్ ఎర్రర్స్ పాపింగ్ అప్ ఆల్ ఓవర్ యువర్ వెబ్సైట్ వేర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ.
Calling out 302, 404 and 500 level responsive codes can be useful to tell users that something is wrong. However, having this happen is also an indication that someone is not cleaning up broken links, as a result leading users to dead ends. Find those error messages and cleaning up your broken links. Tools like Google's Webmaster can be very helpful for this. So మనము ఈ వెబ్సైట్ కి సంబంధించిన బ్రోకెన్ లింక్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. బ్రోకెన్ లింక్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదైనా ఆర్టికల్ మన వెబ్సైట్ లో పబ్లిష్ అయిపోయి తర్వాత ఏదైనా కొంత టైం తర్వాత ఆ వెబ్సైట్ కి సంబంధించిన ఆర్టికల్ అనేది మన వెబ్సైట్ లో కనబడకపోతే ఆ యూజర్ అనేది డిసప్పాయింట్ అవుతారు. సో ఆ డిసప్పాయింట్మెంట్ కాకుండా 404 ఎర్రర్ అనేది చూపిస్తుంది. అంటే సో దిస్ కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ అనేసి ఒక మెసేజ్ అనేది యూజర్ చెప్తుంది. యూజర్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు, ఓకే సో ఇక్కడ ఆర్టికల్ అనేది లేదు, సో మనం వేరే దానికి వెళ్దాము అనేసి. సో ఆ విధంగా 302 రీడైరెక్షన్స్ కానీ లేదంటే 404 ఇలా 500 వీటికి సంబంధించిన కొన్ని బై డిఫాల్ట్ గా బ్రోకెన్ లింక్స్ వచ్చినప్పుడు ఈ కోడ్స్ చూపిస్తుందా లేదా సైట్ అనేది చూడాలి. ఒకవేళ చూడట్లేదు అంటే మనము ఆ కోడ్స్ వచ్చే విధంగా ఆ సైట్ కి సంబంధించింది మనము చూసుకోవాలి. ఒకవేళ బ్రోకెన్ లింక్స్ ఏమన్నా ఉన్నాయంటే అలా ఎక్కువగా 404 ఎర్రర్స్ వచ్చేసి అన్ని బ్రోకెన్ లింక్స్ ఎక్కువగా ఉన్నాయి వెబ్సైట్ లో అంటే మనం ఆ బ్రోకెన్ లింక్స్ ఉన్న వెబ్సైట్స్ ని డిలీట్ చేయాలి. ఏ విధంగా డిలీట్ చేయాలంటే గూగుల్ వెబ్ మాస్టర్ టూల్ అనేది ఉంటుంది. గూగుల్ వెబ్ మాస్టర్స్ టూల్ లో మనం దాన్ని ఐడెంటిఫై చేసేసి రిమూవ్ చేయాలి. నేను గూగుల్ వెబ్ మాస్టర్ సంబంధించిన టూల్ అనేది వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేది నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, does your website have a too much flash or javascript? థర్డ్ వన్ నెక్స్ట్ ఏంటంటే వెబ్సైట్ కి సంబంధించిన టెక్నికల్ ఎస్ఈఓలో వెబ్సైట్ లో వీళ్ళు ఎక్కువగా ఫ్లాష్ వర్క్ బేస్డ్ సంబంధించిన టూల్స్ వాడుతున్నారా లేదంటే వెబ్సైట్ లో జావా స్క్రిప్ట్ అనేది హెవీగా వాడుతున్నారా? సో సైట్ చాలా చిన్నది కావచ్చు, సో బ్యాక్ ఎండ్ కి సంబంధించిన జావా స్క్రిప్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే కోడింగ్ అనేది ఎక్కువగా ఉంది అంటే సైట్ కి సంబంధించిన పేజ్ లోడ్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ యువర్ నావిగేషన్ దట్ ఆర్ ఎంటైర్లీ ఫ్లాష్ ఆర్ జావా స్క్రిప్ట్. Search engines have challenges reading that accessing this, which could prevent your site from getting indexed. Furthermore, these elements present problems from a usability perspective. Visitors are often looking for a very specific piece of information when visiting your site. If they have seen through a 10-second visual introduction before they can find your hours of operation, you are going to have a pretty frustrated visitor on your hands. సో మనము ఈ జావా స్క్రిప్ట్ కి సంబంధించినవి ఫ్లాష్ ఎలిమెంట్స్ ఎక్కువగా మనం వెబ్సైట్ లో యూజ్ చేసామంటే సో గూగుల్ ఆటోమేటిక్ గా వాటిని ఇండెక్సింగ్ అనేది చేస్తుంది. ప్రతి పేజ్ ని ఇండెక్సింగ్ చేస్తుంది. ఆ పేజ్ లో ఉండే ఫ్లాష్ వర్క్స్ ని జావా స్క్రిప్ట్ కోడింగ్ అంతా అన్నెసరీ థింగ్ అనమాట. సో మనకి ఆ టైప్ ఆఫ్ సంబంధించిన ఏమైనా ఉన్నాయంటే వెంటనే మనం రిమూవ్ చేసుకోవాలి. లేదు అంటే ఎవరైనా కానీ విజిటర్ మనకి ఒక 10 seconds పేజ్ లోడ్ టైం పడుతుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 second లోనే కంప్లీట్ అయిపోవాలి అన్నట్టు చూస్తున్నారు పేజ్ స్పీడ్ అనేది. సో 2 seconds 3 seconds కనుక టైం తీసుకుందంటే సో వాళ్ళు హెసిటేట్ అవుతారు. సో మనం ఒక ఫ్రస్ట్రేటెడ్ యూజర్ ని మనం ఎక్కువసేపు మన కాంటెంట్ మీద కూర్చోబెట్టలేము, మన వెబ్సైట్ లో కూర్చోబెట్టలేము. సో దీనికి సంబంధించింది మనము చూసుకొని ఆ టైప్ ఆఫ్ కి సంబంధించిన సిఎస్ఎస్ కానీ జావా స్క్రిప్ట్ సంబంధించినవి కానీ ఎక్కువగా ఉంటే రిమూవ్ చేసుకోవటం బెటర్. అంటే అన్నెసరిగా ఎక్కువగా ఏమైనా ఉన్నాయంటే. ఈజ్ యువర్ సైట్ స్ట్రక్చర్ ఆప్టిమైజ్డ్ ఫర్ సెర్చ్ ఇంజన్స్? సో సైట్ కంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. హోమ్ పేజ్ అని, తర్వాత కేటగిరీస్ అని, సబ్ కేటగిరీస్ అని, తర్వాత సెర్చింగ్ సంబంధించిన టూల్ బార్ అనేసి, తర్వాత లోయర్ హీడర్ లో లింక్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వీటికి సంబంధించింది సైట్ స్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. వి ఆల్రెడీ టాక్డ్ అబౌట్ సైట్ స్ట్రక్చర్ as it relates to accessing the content and usability for users, but it is also important to make sure your site structure is optimal for search engines. సో మనకి సైట్ కి సంబంధించిన స్ట్రక్చర్ అనేది సెర్చ్ ఇంజిన్ కి వెరీ ఇంపార్టెంట్. మనం ఎలా చెప్తాము నా సైట్ ఇది, నా సైట్ లో ఈ కేటగిరీస్ ఉన్నాయి, ఇది హెల్త్ రిలేటెడా లేదంటే గాడ్జెట్ రిలేటెడా లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు ఈ సైట్ దేనికోసం అనేసి మనము గూగుల్ కి ఎలా చెప్తాము? సో మనకున్న సైట్ స్ట్రక్చర్ ని బట్టేసి గూగుల్ కి చెప్తాము ఈ నా సైట్ అనేది హెల్త్ వెబ్సైట్ అనేసి. If pages of your site are not internally linked to from other pages on your site, those pages are less likely to be indexed. సో చాలా సందర్భాల్లో మనకి వెబ్సైట్ కి సంబంధించిన ఇంటర్నల్ లింక్స్ అనేది ఉంటాయి. సో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి ఇంటర్నల్ లింక్ అయ్యి ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కనుక మనం మెయింటైన్ చేసుకోలేకపోయాము అంటే కొన్ని సందర్భాల్లో మన వెబ్సైట్ కి సంబంధించిన అన్ని పేజ్ లింక్స్ అనేది గూగుల్లో ఇండెక్స్ అవ్వు. గూగుల్లో ఇండెక్స్ కాకపోతే ఆటోమేటిక్ గా మనకి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో చూపించదు. సో ఆర్ యూ డిఫైనింగ్
how your web pages are crawled or indexed by search engines. సో మన సైట్ కి సంబంధించిన స్ట్రక్చర్ ని వెబ్సైట్ ఏ విధంగా క్రాల్ చేస్తుంది, అసలు సెర్చ్ ఇంజిన్స్ అనేది ఏ విధంగా ఇండెక్స్ చేస్తున్నాయి. దిస్ కెన్ బి డన్ త్రూ ద వేరియస్ మెథడ్స్ దట్ ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రోబోట్ ఫైల్స్ అండ్ ట్యాగ్స్ టు సైట్ మ్యాప్స్. దీస్ మెజర్స్ ఆర్ ఏ వే ఫర్ యూ టు గైడ్ సెర్చ్ ఇంజిన్స్ టువర్డ్ యువర్ వెబ్సైట్ మోస్ట్ యూస్ఫుల్ కాంటెంట్. మనము ఏదైతే ఈ సైట్ కి సంబంధించిన స్ట్రక్చర్ ని దిస్ ఇస్ ద ఎర్రర్, దిస్ ఇస్ ద సైట్ లింక్స్, దీస్ ఆర్ ద బ్యాక్ లింక్స్, దీస్ ఆర్ ద బ్రోకెన్ లింక్స్, దీస్ ఆర్ ద డూ ఫాలో లింక్స్, నో ఫాలో లింక్స్, దోస్ ఆర్ ద కేటగిరీస్, దిస్ ఇస్ ద ఎంటైర్ వెబ్సైట్ ఈస్ హెల్త్ రిలేటెడ్. సో ఈ టైప్ ఆఫ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని తెలియాలంటే మన వెబ్సైట్ కి సంబంధించిన డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. రోబోట్ టెక్స్ట్ ఫైల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో రోబోట్ టెక్స్ట్ ఫైల్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. అలాగే ఆ సైట్ కి సంబంధించిన ట్యాగ్స్ కానీ లేదంటే ఆ సైట్ కి సంబంధించిన సైట్ మ్యాప్. వాట్ ఈస్ ద సైట్ మ్యాప్? సైట్ మ్యాప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మన వెబ్సైట్ లో ఉండే స్ట్రక్చర్. సో ఇక్కడ హీడర్ ఉంది, సో ఇక్కడ సబ్ టైటిల్స్ ఉన్నాయి, సో ఇక్కడ వచ్చేసేసి ఆర్టికల్స్ ఉన్నాయి, సో ఇక్కడ వచ్చేసి పేజ్ ఎలా ఉంది, సో అసలు మన వెబ్సైట్ లో ఏ కేటగిరీస్ ఎక్కడ ఉన్నాయి, ఏ కేటగిరీస్ కింద ఏమేమి ఉన్నాయి, సబ్ కేటగిరీస్, అవన్నీ ఒక స్ట్రక్చర్ లాగా ఒక HTML లో మనం క్రియేట్ చేసేసి సైట్ మ్యాప్ అనేది క్రియేట్ చేస్తాము. అది ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను, మీరు దాన్ని చూసేసి నేర్చుకోవచ్చు. సో మన వెబ్సైట్ కి సంబంధించిన సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కూడా టెక్నికల్ SEO లో ఒక భాగం. సో అది ప్రాపర్ గా ఉందా లేదా అనేది మనము ఆటోమేటిక్ గా వెబ్సైట్ చూసిన వెంటనే మనం చెప్పేస్తాము జనరల్ గా. సో ఇది ఫస్ట్ టైం కాబట్టేసి ఇది పెద్ద పని అనేసి అనిపిస్తుంది. వెరీ సింపుల్. మీకు వన్స్ ఒకసారి SEO స్టార్ట్ చేయడం తెలిస్తే వెరీ ఈజీ. మనము బైక్ నడిపేటప్పుడు కానీ లేదంటే కార్ నడిపేటప్పుడు కానీ మనకి సంబంధించిన బాడీలో ఉన్న అన్ని సెన్సర్స్ ప్రాపర్ గా వర్క్ చేయాలి. సో మనం ఒకేసారి రోడ్ చూడాలి, ఎస్కలేటర్ లేదంటే రెండు చేతులతో స్టీరింగ్ ప్రాపర్ గా పట్టుకోవాలి, తర్వాత కరెక్ట్ పొజిషన్ లో ఉండాలి. ఇవన్నీ పెద్ద పని మనం ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు. కానీ కార్ డ్రైవ్ చేసేటప్పుడు అయినా కానీ బైక్ నడిపేటప్పుడు కానీ అవన్నీ ఆటోమేటిక్ గా ఒక సెటరేట్ పొజిషన్ లోకి వచ్చేస్తాయి, ఒక అటెన్షన్ పొజిషన్ లోకి వచ్చేస్తాయి. సో SEO లో కూడా ఇవన్నీ చెప్పేటప్పుడు ఇన్ని మాడ్యూల్స్ ఉంటే ఎలా మేము చేసేది అనిపిస్తుంది. కానీ మీరు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు వెరీ సింపుల్, వన్ బై వన్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన ది సింపుల్ టెక్నికల్ మెథడ్ ఎంతవరకు అవసరము, తెలుగు క్లయింట్స్ కి చేయటం కోసం ఎంతవరకు అవసరము. మీరు నేషనల్ క్లయింట్స్ కూడా సేమ్ ఇదే ఫార్మాట్ ఉంటుంది. కానీ ఎక్స్క్లూజివ్ గా మన వెబ్సైట్స్ కి మన దగ్గర ఉండే బిజినెస్ కి ఎంతవరకు మీకు సూటబుల్ అనేది వెరీ సింపుల్ మెథడ్ లో నేను చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఆల్ దట్. రోబోట్ ఫైల్స్ ఆర్ ట్యాగ్స్. అసలు రోబోట్ ఫైల్స్ అంటే ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి? రోబోట్ ఫైల్స్ అనేది మన సైట్ కి సంబంధించిన కంప్లీట్ స్ట్రక్చర్ ని చెప్తుంది. సో మనం ఏది ఇండెక్స్ చేసుకోవాలి, ఏది ఇండెక్స్ చేసుకోకూడదు అనేది క్లియర్ గా చెప్తుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది, వెరీ షార్ట్ వీడియో అనేది ఒక వీడియోలో నేను మీకు ఇందులోనే చూపిస్తాను. ఓకేనా? ఇది బేసిక్ అండ్ ఫండమెంటల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రోబోట్ ఫైల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ట్యాగ్స్ సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ అండ్ XML సైట్ మ్యాప్స్. సో మనం ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా, సైట్ మ్యాప్స్ అంటే మన వెబ్సైట్ లో ఎక్కడ ఏది ఏ విధంగా ఉంది, సో మెయిన్ టైటిల్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత కేటగిరీస్ ఏమున్నాయి, సబ్ కేటగిరీస్ ఏమున్నాయి, సబ్ కేటగిరీలో ఏ పేజెస్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం క్లియర్ గా చెప్తాము. సో మనకి ఇంటికి వాస్తు అంటే ఎక్కడెక్కడ ఏముంది అనేది మనం డిస్కస్ చేస్తాం కదా. మన సైట్ లో ఎక్కడ ఏ కాంటెంట్ ఎక్కడ ఏ ఆర్డర్ లో ఉంది అని చెప్పడమే సైట్ మ్యాప్స్. యువర్ వెబ్సైట్ షుడ్ ఆల్సో హ్యావ్ ఏ public and XML sitemap files. The public sitemap is one of the users can access to review the pages of your site like the index of your book. The XML sitemap is for your search engines to review pages that get added to your site all in one places. The usual location of a sitemap.xml file is www.domainname.com/sitemap.xml. సో ఇది ఒక ఫార్మాట్ మాత్రం అనమాట. దీని గురించి పెద్దగా వరీ అవసరం ఏం లేదు, ఇందులో పెద్దది ఏమీ లేదు. అసలు వెరీ సింపుల్. మనం ఒక పేజ్ క్రియేట్ చేసేసి, ఒక XML ఒక పేజ్ క్రియేట్ చేసేసి ఎక్కడ ఏ కేటగిరీస్ ఉన్నాయి అనేది మనం చూపించడమే ఈ XML సంబంధించిన సైట్ మ్యాప్. ఒక్కసారి మనం సైట్ మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత సైట్ మ్యాప్ అనేది క్రియేట్ చేసేసి ఒక XML సంబంధించిన ఒక పేజ్ అనేది క్రియేట్ చేసేసి ఈ ఫార్మాట్ లో, సో ఆ పేజ్ కి నేమ్ ఏమి ఇస్తామంటే sitemap.xml అనేది మనం క్రియేట్ చేస్తాము. ఆ XML సైట్ మ్యాప్ అనేది మనము గూగుల్లో ఇండెక్స్ చేసాము అంటే, గూగుల్ వెబ్ మాస్టర్లో ఇండెక్స్ చేసామంటే
గూగుల్ సంబంధించిన బోర్డ్స్ ఆర్ స్పైడర్స్ కానీ ఒకసారి మన వెబ్సైట్ ని క్రాలింగ్ చేసేసుకొని ఈ ఒక్క సైట్ మ్యాప్ XML ఫైల్ ని గనక అది క్రాలింగ్ చేసిందంటే మన వెబ్సైట్ లో ఎక్కడెక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది మొత్తం అదే చూపించేస్తుంది. సో అదే ఇండెక్స్ చేసుకుంటుంది, అదే అర్థం చేసుకుంటుంది, అదే కేటగిరీస్ చేసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే మన సైట్ ఇది, సో ఇది హెల్త్ రిలేటెడ్ సైట్ అనేసి ఐడెంటిఫై చేసుకుంటుంది. ద XML site map is something every website should have. It offers an opportunity to tell Google and to other search engines what pages on your site you want to be crawled and indexed. సో ప్రతి వెబ్సైట్ అనేది XML కి సంబంధించిన సైట్ మ్యాప్ అనేది కంపల్సరీగా కావాలి. సో కొన్ని ప్లగిన్స్ ఏం చేస్తాయంటే SEO ప్లగిన్స్ అనేది సైట్ మ్యాప్స్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తాయి. అవి సో మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ప్లగిన్సే క్రియేట్ చేస్తాయి. ఇన్ కేస్ ప్లగిన్స్ క్రియేట్ చేయలేకపోయినా కానీ మనము క్రియేట్ చేసుకోవటం వల్ల వాట్ ఈస్ వాట్ అనేది మనం తెలిసింది. ఒకవేళ డైనమిక్ వెబ్సైట్ అంటే మనం ప్రతిదీ క్రియేట్ చేయలేము, కొన్ని ప్లగిన్స్ అనేది ఆటోమేటిక్గా అవి క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఒక స్టాటిక్ సంబంధించిన వెబ్సైట్ అంటే మనం క్రియేట్ చేసుకోవడం వల్ల గూగుల్ ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకుంటుంది సెర్చ్ ఇంజిన్ అనేది. సో వన్స్ ఒకసారి క్రాల్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ హెల్త్ కేటగిరీ, ఈ వెబ్సైట్ వచ్చేసేసి గాడ్జెట్ కేటగిరీ, ఈ వెబ్సైట్ వచ్చేసి ఇన్ఫర్మేషనల్, ఈ వెబ్సైట్ వచ్చేసి గవర్నమెంట్ సైట్స్, ఈ వెబ్సైట్ వచ్చేసి జాబ్ వేకెన్షనల్, సో అది ఈ వెబ్సైట్ వచ్చేసేసి బిజినెస్ ఓరియంటెడ్, అది ఆటోమేటిక్ గా క్రాల్ చేసుకుంటుంది అనమాట. సో SEO ఆడిట్, టెక్నికల్ SEO ఆడిట్ చేసేటప్పుడు ఈ వెబ్సైట్ కి XML సైట్ మ్యాప్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మీకు XML సైట్ మ్యాప్స్ క్రియేట్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వన్ ఈస్ ద ఫైనల్ వన్, ఆర్ యూ డిఫైనింగ్ కొనానికలైజేషన్ ఆఫ్ కాంటెంట్. సో కొనానికలైజేషన్ ఆఫ్ కాంటెంట్ అంటే ఏంటి? సో ఇది కొంచెం డిఫికల్ట్, చాలా మందికి ఇది అర్థం కాదు ఈ టాపిక్. సో ఇట్స్ నథింగ్ బట్ డూప్లికేట్ కంటెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేయటం. సో డూప్లికేట్ కంటెంట్ ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, మన ఒరిజినల్ కంటెంట్ అనేది మనము గూగుల్ కి ఎలా చెప్పాలి. సో దీన్నే మనము కొనానికలైజేషన్ ఆఫ్ కాంటెంట్ అనేసి అంటాము. ద కొనానికలైజేషన్ ఆఫ్ యువర్ వెబ్సైట్ కాంటెంట్ ఈస్ ద ఫైనల్ మేజర్ టెక్నికల్ కన్సిడరేషన్ టు మేక్ టు గెయిన్ మోర్ కంట్రోల్ ఓవర్ హౌ యువర్ URLs appear in search results and to minimize issues related to duplicate content. It's recommended that you pick a canonical URL as the preferred version of the page. You can indicate your preference to Google in a number of ways. సో ఫైనల్ గా ఈ కొనానికలైజేషన్ అనేది ప్రతి వెబ్సైట్ కి చాలా ఇంపార్టెంట్. చాలా మంది SEOs అనేది వాళ్ళ వెబ్సైట్ కి సంబంధించిన SEO చేసుకునేటప్పుడు వాళ్ళ క్లయింట్స్ కావచ్చు, వాళ్ళ ఓన్ బిజినెస్ కావచ్చు, సో వాళ్ళకి ఈ కొనానికలైజేషన్ అనేది చాలా వాటికి అర్థం కాదు. ఇది ఏ విధంగా చేసుకోవాలి, ఇది ఒక ఫీచర్ ఉంది అనేది కూడా మనకు తెలియదు. సో వెరీ సింపుల్, నేను చెప్తున్నాను. వెబ్సైట్ ఏలో ఒక ఒరిజినల్ కంటెంట్ ఉంది, వెబ్సైట్ బిలో ఈ ఒరిజినల్ కంటెంట్ అనేది వెబ్సైట్ బిలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో గూగుల్ కి మనం చెప్పాలి, నాది వెబ్సైట్ లో ఉన్న ఏ కాంటెంట్ అనేది ఒరిజినల్. వెబ్సైట్ ఒకవేళ మనము గూగుల్ కి ఇది నా ఒరిజినల్ కాంటెంట్ అనేది చెప్పలేకపోతే గూగుల్ ఏమని అండర్స్టాండ్ చేసుకుంటుందంటే వెబ్సైట్ బిలో ఉన్నది ఒరిజినల్ కంటెంట్ ఏమో. ఎందుకంటే వెబ్సైట్ బి అనేవాడు ఏం చేస్తాడు, ఇది నా ఒరిజినల్ కంటెంట్ అనేది పెట్టుకుంటాడు. సో మనము వెబ్సైట్ ఏలో ఉన్న ఒరిజినల్ కంటెంట్ని మనము ఇది నా ఒరిజినల్ కంటెంట్, సో దీనికి సంబంధించిన లింక్స్ ఎక్కడ కనపడ్డా కానీ దీని ఆరిజిన్ ఎక్కడుంది, వెబ్సైట్ ఏలోనే ఉంది. సో వెబ్సైట్ బి కావచ్చు, వెబ్సైట్ సి కావచ్చు, అప్ టు వెబ్సైట్ జెడ్ ఇన్ఫినిటీ కావచ్చు. ఈ ఒరిజినల్ కంటెంట్ మనది అని ఒక స్టాంప్ కనుక మనం తీసుకోగలిగాము అంటే సో గూగుల్ ఈ టైప్ ఆఫ్కి సంబంధించిన కాంటెంట్ ఎక్కడ కనపడ్డా కానీ ఓహో దిస్ ఈజ్ ద ఆరిజిన్ కంటెంట్ ఆఫ్ వెబ్సైట్ ఏ అని మనం చెప్పటం. వెరీ సింపుల్గా చెప్పాలంటే. సో దీనికి టెక్నికల్ ఆస్పెక్ట్లో నెంబర్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి, అవన్నీ ఎంత చెప్పినా కానీ మనకు అర్థం కాదు. సింపుల్గా చెప్పాలంటే ఒరిజినల్ కాంటెంట్ అని మనము స్టాంప్ తీసుకోవాలి. ఇది ఒరిజినల్ కంటెంట్ అని స్టాంప్ ఎలా తీసుకుంటాము గూగుల్ నుంచి, గూగుల్ సెర్చ్ ఇంజిన్ నుంచి. సో URLని మనం స్టాంపింగ్ చేయాలి. స్టాంపింగ్ చేసాము అంటే URL నాది, ఈ URL లో ఉన్న కాంటెంట్ మొత్తము నా ఒరిజినల్ అనేసి మనం ఏ విధంగా చెప్తామంటే సో కొనానికల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఒక ప్లగిన్స్ లో. సో మనం SEO ఆప్టిమైజేషన్ అనేది చేసుకుంటాం కదా, SEO ఆప్టిమైజేషన్ చేసుకునేటప్పుడు సో మనకి ప్లగిన్స్ లో కొనానికల్ అనే ఆప్షన్ ఉంటుంది. మన URL ని సింపుల్ గా తీసుకెళ్లేసి ఆ కొనానికల్ URL అనే ఆప్షన్ లో సేమ్ అదే URL ని కాపీ పేస్ట్ చేస్తే
అది స్టాంపింగ్ అయిపోయినట్టే. సో మనకి canonical కి సంబంధించిన బగ్ అనేది ఫిక్స్ అయినట్టే. సో మన URL అనేది ఇది నా ఒరిజినల్ కంటెంట్, నెక్స్ట్ దీన్ని ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేసినా గానీ వాళ్ళది ఒరిజినల్ కాదు, ఇదే ఒరిజినల్. సో గూగుల్ గుర్తుపెట్టుకో, ఇది నా ఒరిజినల్ కంటెంట్. సో ఎవరు ఇలా చేసినా గానీ వాళ్ళకి సంబంధించిన ర్యాంకింగ్, వాళ్ళ పేజీ అనేది ఫస్ట్ పేజ్ లో ర్యాంకింగ్ ఇవ్వు, మాకు నా పేజ్కి ర్యాంకింగ్ ఇవ్వు అనేసి మనం చెప్తున్నాము. ఒకవేళ మనము దీనికి సెకండ్ మెథడ్ ఉంటుంది. ఒకవేళ మనము ప్లగ్గిన్స్ లో canonical కి సంబంధించిన URL ని మనము ఫిక్స్ చేయలేకపోయాము అంటే HTML ప్రాసెస్ లో మన సర్వర్స్ లో దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మెథడ్ అనేది కూడా నేను మీకు చెప్తాను. సో మనకి డొమైన్ సర్వర్స్ ఏదైతే ఉంటాయో ఆ సర్వర్స్ లోకి వచ్చేసి వెబ్ హోస్టింగ్ సర్వర్స్ ఉంటాయి కదా, ఆ వెబ్ హోస్టింగ్ సర్వర్స్ లోకి వెళ్ళేసి ఏ పేజ్ అయినా కానీ ప్రతి పేజ్కి మనము కనానికలైజేషన్ అనేది చేసుకోవాలి. ప్రతి పేజ్లో ఉన్న కాంటెంట్ నాది ఒరిజినల్ అని మనం చెప్పుకోవాల్సిందే కంపల్సరీగా. అలా చెప్పుకోకపోతే మన ఒరిజినల్ కంటెంట్ వేరే వాళ్ళు వచ్చేసేసి ఇది నా ఒరిజినల్ కంటెంట్ అని చెప్పుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, అది ఒరిజినల్ యాక్చువల్గా మనము ఓనర్ ఆఫ్ ది కంటెంట్, వాళ్ళు వచ్చేసి ప్రొప్రైటర్షిప్. సో వాళ్ళు కానీ ఒరిజినల్ అని చెప్పుకున్నారు అంటే మన ఓనర్స్ వచ్చేసి మన వెబ్ పేజీ అనేది ర్యాంకింగ్లో బ్యాక్లో ఉండిపోతుంది. సో వాళ్ళది ఒరిజినల్ అనుకుని గూగుల్ ఏం చేస్తుంది, వాళ్ళది ఫస్ట్ పేజ్లో చూపిస్తుంది. సో దీనికి 2 వేవ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి మనకి SEO ప్లగ్గిన్స్ లో మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు కనానికలైజేషన్ అనేది. సెకండ్ వన్ వచ్చేసేసి హోస్టింగ్ లో మనకి దీన్ని ఇండెక్స్ చేసుకోవచ్చు. HTML ఫార్మెట్ లో కనానికలైజేషన్ అనేది మనం ఒక సింటెక్స్ అనేది ఉంటుంది, ఆ సింటెక్స్ ఫామ్ లో మనం కనానికలైజేషన్ అనేది చేసుకోవచ్చు. సో నేను మీకు ఒక చిన్న వీడియోలో కనానికలైజేషన్ అనేది ఏ విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. సో డోంట్ వర్రీ. సో మీరు నేను ఎక్స్పర్ట్ లెవెల్ అనేసి మీరు ఎక్కడైనా చెప్పుకోవాలంటే అసలు కనానికలైజేషన్ అనేది ఏ విధంగా ఫిక్స్ చేస్తారు అనేది మీరు ఎక్స్పర్ట్స్ ని అడగండి. సో వాళ్ళు కనుక ప్రాపర్గా చెప్పగలిగారు అంటే సో దట్ వెరీ గుడ్ అనమాట. సో జనరల్గా దీని గురించి అసలు అందరూ పెద్ద అవేర్నెస్ ఉండదు, కానీ మీరు దీన్ని మీ క్లయింట్స్కి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం వల్ల సో రిజల్ట్స్ అనేది తర్వాత సంగతి, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది అనే విషయం అన్న గ్రాప్ చేసేసి దాన్ని మీకు మీ మీద ఒక పాజిటివ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా దీన్ని HTML ఫార్మాట్లో చెప్తాము అంటే వన్ సచ్ వే ఇస్ సెట్ టు ద canonical ట్యాగ్ rel equal to canonical double quoted so in an HTTP header of the page. సో దీన్ని మనము ఇండెక్స్ చేసేటప్పుడు, సో హోస్టింగ్ దాంట్లో మనము మన వెబ్ పేజ్ని ఇండెక్స్ చేసేటప్పుడు హీడర్ దగ్గర ఈ విధంగా మనం ఇండెక్స్ చేసుకోవాలి. దానికి సంబంధించిన HTML కోడ్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఆ వీడియోలో చూపిస్తాను. సో ఇది కంప్లీట్గా SEOకి సంబంధించిన సైట్ ఆడిట్ స్ట్రాటజీ, ఇందులో టెక్నికల్ SEOకి సంబంధించింది ఇవే ఉన్నాయి. సో ఈ సెషన్ అనేది కంప్లీట్గా సైట్ ఆడిట్ స్ట్రాటజీ ఈ డిఫైనింగ్ కనుక మీరు చేసుకున్నారంటే ఇది ఒక అండర్స్టాండింగ్ మెథడే. అసలు టెక్నికల్ SEO అనేది ఏ విధంగా సింపుల్గా చేసుకోవాలనేది నేను కంప్లీట్ వీడియో అనేది నేను మీకు చూపిస్తాను. వెరీ సింపుల్, వెరీ షార్ట్గా ఉంటుంది. ఈ బేసిక్స్ అనేది ఈ టెర్మినాలజీ మీకు అర్థమైంది కాబట్టి అవి చాలా ఈజీగా అర్థమవుతుంది.